అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం సర్వీస్ బుక్లో ఉద్యోగి యొక్క బదిలీలకు సంబంధించి వివరాల నమోదు గురించి తెలుసుకుందాం. ఉద్యోగి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బదిలీ అయినప్పుడు సంబంధిత జాయినింగ్ మరియు రిలీవింగ్ ఎంట్రీలు తప్పనిసరిగా నమోదు చేయాలి. మొదటిగా మనం రిలీవింగ్ ఎంట్రీ గురించి తెలుసుకుందాం. రిలీవింగ్ ఎంట్రీలో ఉద్యోగి బదిలీకి గల కారణాలు, తన పాత పాఠశాల నుంచి రిలీవ్ అయిన తేదీ, నెల, సంవత్సరం వంటి వివరాలు వీడియోలో చూపిస్తున్న విధంగా ఎంట్రీలో నమోదు చేయాలి. జాయినింగ్ ఎంట్రీ బదిలీ అనంతరం ఉద్యోగి కొత్త పాఠశాలలో చేరిన తేదీ, జాయినింగ్కు గల కారణం తదితర వివరాలను నమోదు చేయాలి. పాఠశాల మారినప్పుడల్లా రిలీవింగ్ మరియు జాయినింగ్ ఎంట్రీలను అధికారిక ఉత్తర్వుల ఆధారంగా DDO గారు నమోదు చేయాలి. పాత స్కూల్ నుండి LPC అనగా లాస్ట్ పే సర్టిఫికెట్ పొందిన తర్వాత కొత్త స్కూల్లో అందజేసే జీతభత్యాలు పొందవచ్చు. పాఠశాల మారినప్పుడల్లా రిలీవింగ్ మరియు జాయినింగ్ ఎంట్రీలను అధికారిక ఉత్తర్వుల ఆధారంగా DDO గారు ఖచ్చితంగా నమోదు చేయాలి. ప్రమోషన్ ఎంట్రీ ఉద్యోగి తన సేవా కాలంలో ప్రమోషన్ పొందినప్పుడు అది ప్రత్యేకంగా నమోదు చేయాలి. ప్రమోషన్ పొందిన క్యాడర్, తేదీ, సంబంధిత అధికార ఉత్తర్వులు DDO గారు ఖచ్చితంగా నమోదు చేయాలి. ప్రమోషన్ మూలంగా స్కూల్ మారినట్లయితే అప్పటికీ రిలీవింగ్ మరియు జాయినింగ్ ఎంట్రీలు వీడియోలో కనిపిస్తున్న విధంగా నమోదు చేయడం తప్పనిసరి. ఈ సమాచారం ఉద్యోగి సర్వీస్ రిజిస్టర్లో పరిపూర్ణంగా ఉండేలా అధికార ఉత్తర్వుల ప్రకారం సమగ్రంగా నమోదు చేయాలి. ఈ వీడియోలో అన్ని అంశాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తూ ధన్యవాదాలు. తరువాతి వీడియోలో ప్రమోషన్ ఫిక్సేషన్ ఎంట్రీ గురించి తెలుసుకుందాం.